దేవుళ్ళని ఎంతమంది దేవుళ్ళు అండి? ముగ్గురు దేవుళ్ళ? ముగ్గురు దేవుళ్ళు అయితే నాకు ఈ బైబుల్ ఇందుగా బైబిల్ పట్టుకుని బోధ చేస్తున్నావు కదా, బలమైన బోధ చేస్తున్నావు కదా, యేసు దేవుడు కాదని బోధ చేస్తున్నావు కదా, కుమారుడని బోధ చేస్తున్నావు కదా. నీ దేవుడు యెహోవా, క్రీస్తు అంటే ఏం చెప్తారు? యెహోవాయేనా? మరి యెహోవా అయినప్పుడు బల్లివు. నేను భౌతికానికి సంబంధించిన తండ్రి నీకు ఒక్కడే. మరి నిన్ను సృష్టించి నిన్ను రక్షించి నరకాన్ని నుంచి తప్పించి పరలోకం తీసుకెళ్తానికి వెళ్ళేవాడు తండ్రి ఎంతమంది నీకు? దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఒక సందర్భమైన మాట, చక్కటి మాట మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని పిల్లారా, మనము క్రైస్తవులము, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన మనము, మన కొరకైన సిలువలో ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ రోజున చాలామంది కూడా ఈ సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ మాటలను బట్టి కూడా నేను కూడా కొంచెం చెప్పాలని కొంతమంది బిడ్డలకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే నాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు, అసలు మనకు దేవుళ్ళు ఎంతమంది అని కూడా కొంచెం నేను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లారా, ఈ సోషల్ మీడియాలో మరి చాలామంది యవనస్తులు, దైవజనులు, యవనస్తులు, మరి పీడి సుందరరావు గారు అన్నయ్య గారి యొక్క తరబిదిలో వాళ్ళు అనుభవాన్ని పొందుకొని వారు ఈ రోజున రకరకాలుగా యేసుక్రీస్తు దేవుడు కాదు, కుమారుడని, తర్వాత ఇంకొకరు యేసు ప్రభువు దేవుడే అని, లేకపోతే పరలోకంలో పుట్టాడని, ఇలాగా రకరకాల సందర్భాల్లో మన సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. అయితే నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, దేవుని పిల్లారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు నేను ఒక మాట సూటిగా అడగాలని ఆశపడుతున్నాను. నువ్వు యూదుడువా, క్రైస్తవుడు అంటే ఈ చెప్పేవాళ్ళు ఏం సమాధానం చెప్పగలుగుతారు? నువ్వు యూదుడువా, క్రైస్తవుడువా అని అంటే ఈ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారే, యేసు కుమారుడని, యేసు దేవుడు కాదని, యేసు పరలోకంలో పుట్టాడు అని చెప్తున్నారు చూశారు. వీళ్ళు యూదులా, క్రైస్తవుడా అని అంటే ఈ చెప్పేవాడు నాకేం సమాధానం చెప్తాడు? సమాధానం ఏం చెప్తాడు? అర్థం చేసుకోవాలి దేవుని పిల్లారా. ఇప్పుడు ఈ సమాజంలో క్రైస్తవుడు అనబడిన వాడు, క్రీస్తు రక్తములో కడగబడిన వాడు, అపోస్తులు బోధయందు పునాది మీద కట్టబడిన వాడు ఏం ప్రకటించాలి, ఎవరి గురించి ప్రకటించాలి అని నాకొక జ్ఞానంతో నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో. క్రైస్తవుడు ఏం బోధ చేయాలి, ఎవరి కొరకు ప్రకటించాలి, అది క్రైస్తవుడు అనబడిన బోధకుడు ఎవరైనా చేయవలసింది ఏంటంటే, దేవుని పిల్లారా, క్రైస్తవుడు అనబడిన సేవకుడు క్రీస్తు ఆయన స్వరూపము లక్షణములు ఎటువంటివో తెలియపరచాలి ముందు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా యేసు దేవుని కుమారుడని, పరలోకములో పుట్టాడని, ఆయన మనుషుడే తప్ప దేవుడు కాదని ఎవరన్నారు? ఆయన మనుషుడు, దేవుడు కాదని ఎవరు చెప్పారు? ఒకసారి గుర్తు చేసుకోండి. అలనాడు యేసుక్రీస్తు ప్రభు పదమ బోధ ఆరంభించినప్పుడు యూదులు చెప్పారు, నీవు కుమారుడే తప్ప దేవుడు కాదని. ఇప్పుడు నేను సూటిగా ప్రశ్న వేస్తున్నాను వీళ్ళకి, నువ్వు యూదుడువా, క్రైస్తవుడువా? ఈ క్రైస్తవ సామ్రాజ్యం, ఈ క్రైస్తవ యొక్క సంఘము, ఈ క్రైస్తవుడు అనబడిన యొక్క నామము ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవుడు అనబడే నామం ఎక్కడి నుంచి వచ్చింది?
నువ్వు నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నామే, ఈ పేరుకు నామ ప్రతిష్ఠ ఎవరు చేశారు? ఎవరు చేశారు? యేసుక్రీస్తు ప్రభువే కదా. యేసు లేకపోతే క్రైస్తవుడు ఉన్నాడా? యేసు లేకపోతే క్రీస్తు సంఘం ఉందా? యేసు లేకపోతే నీకు రక్షణ ఉందా? యేసు లేకపోతే నీకు పరలోక రాజ్యానికి మార్గం ఉందా? ఇజ్రాయేలులకు లేని ధన్యత యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇచ్చాడు ఈ రోజున. అటువంటి యేసును పట్టుకొని దేవుడు కాదు అని అనటానికి అసలు మీకు నోరెలా వస్తుందర్రా? మీకు నోరెలా వస్తుంది? దేవుని కుమారుడు దేవుడు కాదు అని అనటానికి మీ నోరెలా వస్తుంది? అసలు ఆయన లేకపోతే నువ్వు నేను ఉన్నావా? లేవు కదా. మరి ఎందుకు ఆయన యొక్క త్యాగాన్ని దైవత్వంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు చూపించలేకపోతున్నావు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఈయన, పరిశుద్ధాత్ముడు. ఈయన ఎంతమంది దేవుళ్ళు? ముగ్గురు దేవుళ్ళ? ముగ్గురు దేవుళ్ళు అయితే నాకు ఈ బైబుల్ ఎందుకా? రోషంగా మాట్లాడుతున్నాను నేను. ముగ్గురు దేవుళ్ళని ప్రకటిస్తున్న ఈ బైబుల్ నాకెందుకు? ఒక్కడే దేవుడు. రోషంగా చెప్పు, ఒక్కడే దేవుడని. వాక్యాలు ఉన్నాయి. తండ్రి అన్నాడు ఆయన, తండ్రి అని చెప్పాడు ఆయన. తండ్రి ఈరేమి చేస్తున్నారు ఈ ఎరుగురు కనుక అన్నాడు. అదే నోటుకుంటున్నాడు. మనుషు కుమారుడు అన్నాడు. మనుషు కుమారుడు అంటే ఎవరు? మనుషు కుమారుడు అప్పగింపబడుతున్నాడు. ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు ఆయన? మనుషు కుమారుడు అనే మాట ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు? తండ్రి అన్నాడే, మనుషు కుమారుడు అన్నాడే, ఆదరణకర్త కూడా అంటున్నాడే. మనుషు కుమారుడు వచ్చే సమయంలో, ఆయన రాకడ సమయంలో అన్నాడు. ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు ఆయన? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ మనం చదువుకుంటే చక్కటి మాటలు చెప్తున్నాడు. అక్కడ ఈ రాకడ ఇవన్నీ కూడా తండ్రి ఒక్కడే ఎరుగును అంటున్నాడు. తండ్రి అంటున్నాడు ఆయన, తండ్రి ఒక్కడే ఎరుగును. చూడండి అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడి చూడు. అక్కడ ఒక మాట 36వ వచనం చదువు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. చూడండి అక్కడ ఆగండి. ఎక్కడ ఉన్నాడు? ఆ దినమును కూర్చియు ఆ గడియను కూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. ఒక్కడే ఎరుగంట. తండ్రి ఒక్కడే ఎరుగంట. ఏ దినము? మనుషు కుమారుడు వచ్చే దినము. మేఘాల మీద వచ్చే సమయము. సంఘం ఎత్తబడే సమయము. మనుషు కుమారుడు వచ్చే సమయము. మరుగుగా చెప్తున్నాడు వాళ్ళకి. మనుషు కుమారుడు ఎవరు? ఇనే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎవరు మనుషు కుమారుడు అంటే ఎవరు? ఈయన మనుషు కుమారుడు గురించి చెప్తున్నాడు ఎవరు అని వాళ్ళకి, ఇనే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఆయన గురించి ఆయన చెప్పుకుంటలా, చెప్పటం లేదు. అందుకని ఈ రోజున చాలా మంది కూడా దేవుని పిల్లారా, ఆయన ఒక ప్రవర్తని, ఆయన దావీదు కుమారుడని, లేకపోతే ఆయన కుమారుడని, ఆయన ఒక బోధకుడని, రకరకాల బోధలు. క్రైస్తవుడు అనబడిన వాడు నీవు యేసుని దేవుడు కాదని ఎలా ఒప్పుకుంటలేదో ఈ రోజున మన ముస్లిం సహోదరులు కూడా అలాగే ఒప్పుకోరు. వాళ్ళు ఒక ప్రవర్తన అంటారు యేసుని. ఇజ్రాయేలుకి తేడా లేదు. ఇజ్రాయేలుకి తేడా ఉందా లేదా? ఇజ్మాయేలు ఆఖరి కుమారుడైతే ఇజ్రాయేలీలు ఇస్సాకు కుమారుడు, వాగ్దాన కుమారుడు. వారిద్దరికి లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు క్రైస్తవుడుగా. ఇజ్మాయేల్ యొక్క సంస్థలో వారి స్వాధ్యంలోకి వెళ్తావా? ఇజ్రాయేల్ యొక్క స్వాధ్యంలోకి వెళ్తావా నువ్వు? యేసు దేవుడు కాదని చెప్పడానికి
అర్థం చేసుకోవాలండి. వారిద్దరికి లేని ధన్యత ఇజ్రాయేలుకి లేని ధన్యత యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఇచ్చినప్పుడు ఆయన నువ్వు ఎలా ప్రకటించాలి? రోషంగా ప్రకటించు. ఏమంటున్నాడు అక్కడ ప్రభు? ఏమంటున్నాడు? చదవయా. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఆ దినమును కూర్చు ఆ గడియను కూర్చు తండ్రి మాత్రమే ఎరుగును. కానీ అనే మాట ఆగాలి. కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడికైనను ఎరగరు. ఎవరంటే ఈ కుమారుడు? ఇప్పుడు ఈ కుమారుడు ఎవరంటే యేసు ప్రభువే అంటారు. ఆ మనుషుడు ఎవరంటే మనమే అంటారు. పరలోకంలో దూతలు ఎవరంటే వాళ్ళకు కూడా తెలియదంట ఆయన రాకడా. తండ్రికి ఒక్కడికే తెలుసంట. మరి తండ్రికి ఒక్కడికే తెలిస్తే మరి ఆయన ఎలా వస్తాడో, ఎలాగ లేవబడతారో, ఎవరు ఎడవబడతారో, ఎవరు పైకి లేవబడతారని మళ్ళీ ఈయనే చెప్పాడేంటి? తండ్రికి ఒక్కడికే తెలుసు అని చెప్తున్నాడు అక్కడ. బాగానండి, అక్కడ బాగా వాక్యం చదవండి. తండ్రికి ఒక్కడికే తెలుసు ఆ గడియలు, ఆ సమయములు, ఆయన రాకడా, అదంతా ఆయనకు ఒక్కడికే తెలుసు. మనుషుడికైనను దూతలకైనను కుమారుడికైనను ఎవరికి ఆ గడియ తెలియదు అని మళ్ళీ ఏం చెప్తున్నాడంటే ఆయన రాకడ గురించి చెప్తున్నాడు. ఆయన అంటే ఇది తెలిసి చెప్తున్నాడా, తెలియక చెప్తున్నాడా? ఈ చెప్పేవాడు ఎవరు? ఇప్పుడు తండ్రికి ఒక్కడికే తెలుసు అని చెప్పాడు అక్కడ. ఆయన రాకడ గురించి ఎవరికి తెలియదు, తండ్రికి ఒక్కడికే తెలుసు అని చెప్పాడు. మరి ఈయన కాముగా ఉండాలి కదా, యేసు కుమారుడే కదా, కాముగా ఉండాలి కదా. ఆయన కాముగా ఉండాలి, రాకడ గురించి చెప్పకూడదు, ఆయన తెలియదు కదా. మరి కానీ తండ్రికి తెలిసినట్లుగానే, తండ్రి మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన రాకడిలా వస్తుంది, మేఘారుడై వస్తాడు, ఒకళ్ళు ఎడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు, మనుషు కుమారుడిలాగా. అక్కడ మళ్ళీ ఆ మాట అంటున్నాడు. కింద భాగంలో చదివితే 39వ వచనంలో చదివితే అక్కడ ఏమంటున్నాడు అంటే ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని కాదు, అక్కడ మనుషు కుమారుడు అనే మాట చూడు అక్కడ 39వ వచనం. జల ప్రళయము అందరిని కొట్టుకొని పో వరకు ఎరగకపోయి అలాగనే మనుషు కుమారుడు రాకడా ఉండును. ఎవరండి మనుషు కుమారుడు? ఎవరండి మనుషు కుమారుడు? ఎవరో నేనే అని చెప్పొచ్చు కదా. ఆయన నేనే మనుషుడు అని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఈ మాటను మరుగు చేస్తున్నాడు? మనుషు కుమారుడని మరుగు చేస్తున్నాడు. నేను వెళితేనే గాని ఆదరణకర్త వస్తున్నాడని మరుగు చేస్తున్నాడు. నా తండ్రి పరలోకములో ఉన్నాడని మరుగు చేస్తున్నాడు. ఎందుకు మరుగు చేస్తున్నాడు? మనుషు కుమారుడు రాకడ గురించి చెప్తున్నాడు అక్కడ. అది తండ్రికి ఒక్కడికే తెలుసు అంటున్నాడు. తండ్రికి ఒక్కడికే తెలుసు అంటున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు. అంటే చెప్పేవాడు ఇప్పుడు ఎవరు? ఈ రాకడ గురించి తెలిసేది ఎవరికి? తండ్రికే కదా. మరి ఏం చెప్తున్నాడేంటి? దీనికి సమాధానం ఉందా? ఎవరు ఈయన? ఎవరు అసలు? అదే చెప్తున్నాను దేవుని పిల్లారా. చక్కటి మాట. ఆదికాండం 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమండి అంత వాక్యం అంతా చెప్పి మన దేవుని మనం చిన్న చూపుగా చూసుకోకూడదండి. నీకు తండ్రులు ఎంతమంది అని చెప్తాను? ఎంతమంది అని చెప్తాను? శరీర భౌతికానికి సంబంధించిన తండ్రి నీకు ఒక్కడే. మరి నిన్ను సృష్టించి నిన్ను రక్షించి నరకాన్ని నుంచి తప్పించి పరలోకము తీసుకెళ్తానికి వెళ్ళేవాడు తండ్రి ఎంతమంది నీకు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా అన్నాడు కదా, నా తండ్రి అన్నాడు కదా. తండ్రి అన్నాడు. తండ్రి అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఎందుకంటున్నాడు? నిన్ను రక్షించిన వాడు ఎవరు? ఇప్పుడు చెప్పు, నిన్ను రక్షించిన వాడు ఎవరు? యేసా లేకపోతే యెహోవా? చెప్పమాట. నిన్ను రక్షించిన వాడు ఎవరు? యెహోవా, యేసా అంటే నువ్వేం చెప్తావు? దీనికి సమాధానం ఏం చెప్తాను? బైబిల్ పట్టుకుని బోధ చేస్తున్నావు కదా, బలమైన బోధ చేస్తున్నావు కదా, యేసు దేవుడు కాదని బోధ చేస్తున్నావు కదా, కుమారుడని బోధ చేస్తున్నావు కదా. నీ దేవుడు యెహోవా, క్రీస్తు అంటే ఏం చెప్తావు?
యెహోవాయేనా? మరి యెహోవా అయినప్పుడు బల్లివు మందసం పెట్టక్కడ నెలకొక గొర్రె పిల్లని, మేక పిల్లని, కోడి పిల్లని బలివు. యాజక వస్త్రాలు ధరించుకో, ధర్మశాస్త్రాన్ని చదువు, సత్యనుడి ఇంటికి వెళ్ళమాక, కుష్ఠరోగులను ఊరు బయట ఉంచు, రక్తవా స్త్రీని ఊరు బయట తోలు. ఎందుకు చేస్తున్నారు ఈ బోధ? మీకు అర్థం కావట్లా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కుష్ఠ రోగులు ఊరు బయట, చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళొద్దు యాజకుడు, రక్తవ స్త్రీ కలిగిన వాడిని బయట, వాడు 7 రోజులు ఉండాలి, 3 రోజులు ఉండాలి, వాడు శుద్ధీకారం చేసుకుని మళ్ళీ లోనకి రావాలి. యెహోవా ధర్మశాస్త్రం చెప్తుంది అలాగా. నువ్వు యెహోవా కుమారుడువా, యేసుక్రీస్తు కుమారుడు అంటే ఏం చెప్తారు? నువ్వు క్రైస్తవుడువా, యూదుడు అంటే ఏం చెప్తావు? క్రీస్తు పునరుద్ధానము యొక్క బలమును పొందినవాడువా, లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారంగా ఐగుప్తు నుంచి విడిపించి ఇశ్రాయేలు పక్షములో ఆ సంఖ్యలో చేరిన వాడువా? ఏం చెప్తావు? నీ బోధ ఎలా ఉంది ఈ రోజున? అర్థం చేసుకోండి దేవుని పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అంటానికి నీ ఏంటి నామోసిక? ఆయన ఒక్కడే దేవుడు అంటానికి ఏంటి నీకు నామోసిక? నీకు ప్రాణభిక్ష పెట్టి పాపము నుంచి రక్షించి పరలోకానికి మార్గాన్ని చూపించి తన ప్రాణము సైతము కూడా పెట్టుకొని ఒక్క రక్తపు పట్టు కూడా లేకొకన కార్చి, నీ కొరకు నా కొరకు కార్చి చనిపోతున్న నీకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిస్తే ఈ రోజున నీవు యేసుని కుమారుడు అంటావా? ఒక చిన్నగా తగ్గించుకో, నీకు సమానుడిగా పోల్చుకుంటావు ఆయన్ని. నీలాంటి నాలాంటి మనిషి ఆయన. ఒక్కసారి అర్థం చేసుకోండి దేవుని పిల్లారా. ఇజ్రాయేలుడువా క్రైస్తవుడువా నీవే నిర్ణయించుకో ఒకసారి. ఇజ్రాయేలు దేవుడు ఎవరు? యెహోవా. క్రైస్తవుడుకు దేవుడు ఎవరు? యెహోవా. అవునా? యెహోవాయేనా? యెహోవా నీ దేవుడైతే బలివి ఈ రోజున నీకు పాప క్షమార్పణ లేదు. యేసుని దేవుడని నమ్మకపోతే, యేసు దేవుడని ఆయన నిత్య జీవం కలిగిన వాడని నువ్వు నమ్మకపోతే నీకు పరలోక రాజ్యం లేదిక. యేసుని మనిషిగా చూపించమాకంటారా. సృష్టికర్త దేవుడిగా చూపించు. అందుకని అంటాడనమాట ఆది కాండములో 1వ అధ్యాయంలో, దేవుడు ఏమన్నాడు? ఆదియందు దేవుడు, ఆగక్కడ, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడంట. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వస్తే, ఆదియందు వాక్యముండెను. ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము, ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము. ఆదికాండం 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము. యేసు ఎవరో ఈ 2 వచనాలు చాలు, ఈ 2 అధ్యాయాలు చాలు మీకు. ఈ 2 అధ్యాయాలు చాలండి. యేసు ఎవరో చక్కగా తెలియపరచడానికి ఈ 2 అధ్యాయాలు చాలు. ఆయన తండ్రి 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 అన్నాడు. ఇక అయ్యే పట్టుకోండి మీరు. తండ్రి అన్నాడు, ఎందుకన్నాడు అనేది అదే పట్టుకోండి. ఇక వీటి గురించి చెప్పాలంటే దేవుని పిల్లారా చాలా భాగాలు తీసుకోవాలి, చాలా భాగాలు తీసుకోవాలి. కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు క్రైస్తవుడివి, నేను క్రైస్తవుడను. ఈ రోజున నువ్వు క్రైస్తవుడు అనబడటానికి, నేను క్రైస్తవుడు అనబడటానికి కారుకుడైన వాడు పరలోకము నుండి దిగి వచ్చిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు దేవుడు. ఆ దేవుడు నీ కొరకు నా కొరకు బలియాగమై నిన్ను నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి నీకు నాకు క్రైస్తవుడు అనే మాట పేరు ఒకటి వచ్చింది.
ఈ రోజున ఇజ్రాయేలీలు క్రైస్తవుడిని నమ్మరు, ఇజ్రాయేలీలు యేసుని దేవుడని నమ్మరు, ముస్లిమ్స్ ఇజ్రాయేలీలు యేసుని దేవుడని నమ్మరు. ఈ రోజున క్రైస్తవుడు అయి ఉండి నువ్వు యేసుని దేవుడని నమ్మట్లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవుడు కాదు, ఇజ్మాయేలీయుడివే, ఇజ్రాయేలీయుడివే, నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్న వాడవైతే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడవైతే, క్రీస్తు రక్షణ అనే ఒక శుభవార్త అపోస్తుల బోధ యందు పునాదిగా వేసుకున్న వాడవైతే నీకు తెలిసిన దేవుడు ఒక్కడే అని రుజువు చేయి, దేవుడు ఒక్కడని రుజువు చేయి, ఛాలెంజ్గా చేయి దేవుడు ఒక్కడే అని. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుల్ని చాలా మంది రకరకాల, ఒక అన్యుడు వచ్చి నిన్ను అడుగుతాడు, ఏమాయి నీ దేవుడు ఎవరంటే నువ్వేం చెప్తావా? ఏం చెప్తాను? ఒక అన్యుడు వచ్చి నీ దేవుడు ఎవరో అని అడుగుతాడు, ఏం చెప్తావు? పనికి మాలోళ్ళల్లా వచ్చి ఈ రోజున యేసుని రకరకాలుగా మాట్లాడుతున్నారంటే ఎందువల్ల తెలుసా? నీ నోట నా నోట వచ్చే మాటను వాళ్ళు ఆధారం చేసుకొని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ రోజున. అన్నదమ్ముల ఈ మనం కొట్టుకుంటాం ఏంటర్రా? మనం కొట్టుకుంటాం ఏంటి? మనం కొట్టుకోకూడదండి. మనం చక్కగా చెప్పాలి, దేవుడు ఒక కుమారుడని నీకు తెలిసినా నా కొరకు మరణించిన వాడు ఆయనే దేవుడని చెప్పు. చెప్తే తప్పే ఉంది? అది సత్యమా? అసలు సత్యం ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే సత్యం. ఏంటి ఆ సత్యం? ఒరయ్యా, సత్యం అని అంటే నీ ఒంటి మీద వస్త్రం కూడా ఉండదు. నువ్వు సత్యం కొరకు బోధిస్తే నీ ఒంటి మీద వస్త్రం ఉండదు, నీకు ఉండటానికి ఇల్లు ఉండదు, నువ్వు తలదాచుకుంటానికి ఇల్లు కూడా ఉండదు, అందరూ కోల్పోతావు. క్రీస్తు కొరకు నువ్వు యథార్థంగా బ్రతికితే, యథార్థంగా జీవిస్తే నీకు తిండి కూడా దొరకదు. సత్యమైన బోధ, సత్యమైన బోధ, సత్యమైన బోధ. ఏది సత్యమైన బోధ? ఏది సత్యమైన బోధ? యేసుని కుమారుడని చెప్పడం సత్యమైన బోధ, దేవుడికో చోటున్నాడని చెప్పడం సత్యమైన బోధ, యేసు పరలోకములో పుట్టాడని సత్యమైన బోధ, అదే సత్యమైన బోధ. నీ తండ్రిని నువ్వు అవమానపరుచుకున్నట్టుగా ఉంది, నీ సహోదరులను అవమానపరుచుకున్నట్టుగా ఉంది, ఎదటి వారికి నీ యొక్క కుటుంబ రహస్యాన్ని తెలియపరుచుకున్నట్టుగా ఉంది. ఇకనైనా జ్ఞానంగా బోధించండి. మనం అందరం ఒక కుటుంబం, మనం అందరం ఒక సహోదరులం, మనం అందరము పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ఉన్నాం. మనం క్రైస్తవులం, ఇజ్మాయేలు కాదు, యూదులం కాదు, మన క్రైస్తవులం. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒక ఆయన మనకి ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. 4 సువార్తల్లో కూడా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా దేవుని పిల్లారా? మర్మముగా మరుగుగా తెలియపరిచాడు ఆయన ప్రతి మాట కూడా. అవునండి, మర్మముగా చెప్పాడు ఆయన. ఒక కుష్టివాడు వస్తే వాడిని స్వస్థపరిచేసి, నేను స్వస్థపరిచినట్టు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అవండి, నువ్వెవరికి చెప్పొద్దు, నేను స్వస్థపరిచాను అని ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకు మరుగు చేశాడు ఆ మాటని? ఆయనను పట్టుకొని కొట్టడానికి వస్తుంటే వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడట. ఎందుకెళ్ళాడు? చేతకాని వాడా? చెప్పాలి, చేతకాని వాడా? ఏమండి, పరలోకపు దర్శనాన్ని చూపించి శిశువులకి ఈ దర్శనం ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకన్నాడు? ఈ దర్శనం ఎవరికి చెప్పొద్దని ఎందుకన్నాడు? ఇదిగో దేవాలయమును పడగొట్టండి, 3వ దినాలు లేపుతాను అని ఎందుకన్నాడు? పడగొట్టేది ఎవరు? లేపేవాడు ఎవరు? ఎందుకన్నాడండి ఈ మాటలన్నీ మరుగెందుకు పరిచాడండి? సమయము కొరకు, ఆ సమయం వచ్చే కొరకు. అర్థం చేసుకోండి దేవుని పిల్లారా, యేసు గుణలక్షణాలు అర్థం చేసుకోండి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చింది మనం దెబ్బలాడుకుంటానికేనా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది మనం దెబ్బలాడుకుంటానికేనా? ఒకవేళ యెహోవా యేసుని దేవుడు అనొద్దని నీకు చెప్పాడా ఆ మాట?
యేసు కుమారుడని చెప్పేవారికి నేను చెప్తున్నాను ఈ మాట. ఇప్పుడు యెహోవా యేసుని దేవుడు అనొద్దు అని చెప్పాడా మీకు? నువ్వు దేవుడను, యేసు ప్రభువు దేవుడు అనను. ఇప్పుడు ఆయన చెప్తాడు నేను దేవుణ్ణి, నువ్వు యేసుని దేవుడు అంటావేంటి అని అన్నప్పుడు మరి బైబులు 3 కోణాలుగా మాట్లాడుతుంది. ఈ 3 కోణాల్లో కూడా 3 అర్థాలు తీసుకుంటే దేవుడు నీకు నాకు దొరకడు. ఈ 3 కోణాలు ఒకే అర్థంగా నువ్వు తీసుకుంటే ఆయన నామములో ఉన్న బలమేంటో, ఆయన నామ సర్వమేంటో, ఆ పరలోక దర్శనమేంటో నీకు అర్థమవుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బయలుపరుస్తాడు. అందుకని ఆయన అన్నాడు అనమాట, ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చాడు కనుకనే ఈ రోజున నీవు నేను ఇలా బ్రతకగలుగుతున్నాం, కొంతమందిని బ్రతికించగలుగుతున్నాం. యేసుని దేవుడని చెప్పుకుంటానికి ఏంటర్రా మీకు నామోషిక? ఏంటి మీకు నామోషిక? దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుడు మనకు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే నీ కొరకు నా కొరకు బలి అయిన వాడే, నీ కొరకు నా కొరకు రక్షణ మార్గం చూపించిన వాడే దేవుడు. ఆ దేవుణ్ణే మనం ఆరాధిద్దాం. అది యెహోవాయే కానీ, యేసుక్రీస్తువే కానీ, పరిశుద్ధాత్ముడే కానీ, ఈ ముగ్గురు ఒక్కడే. ఈ ఒక్కడనే మనం ఆరాధిద్దాం. ఆ ఒక్కడిని ఆరాధించిన వాడే క్రైస్తవుడు. లేకపోతే క్రైస్తవ సబ్జెక్ట్ సంఖ్యలో లేనట్టేగా. క్రీస్తును అంగీకరించిన వాడు క్రీస్తు సంఖ్యలో లేనట్టే. క్రీస్తును అంగీకరించిన వాడు క్రీస్తు మార్గములో నడవనట్టే. అవునండి, యేసుని ప్రభు అని ఒప్పుకో. యేసు ప్రభు అని ఒప్పుకున్న వాడే రక్షింపబడతాడు. యేసు నా సొంత రక్షకుడు అనుకున్నవాడే రక్షింపబడతాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లారా. ఈ సోషల్ మీడియాలో నేను ఈ మాటలు వింటున్నాను. ఈ సందర్భాన్ని మీతో నేను పంచుకోగలిగాను దేవుని పిల్లారా.